నాని గారిది లీడ్ రోల్ వచ్చినట్టు సరిపోదా శనివారం యొక్క మూవీ ట్రైలర్ అయితే మూవీ టీమ్ అయితే రిలీజ్ చేసేసారు. సో కంప్లీట్లీ ట్రైలర్ చేసిన తర్వాత మన మాటల్లో మనం మన ఛానల్ సబ్స్క్రైబర్స్ తో మాట్లాడాలి కాబట్టి సో ఈ వీడియో చేస్తున్నాం. దాని కంప్లీట్ రివ్యూ రియాక్షన్ అయితే ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాం. సో సరిపోదా శనివారం మూవీ ట్రైలర్ అయితే కిక్యాస్ గా అవుతుంది. సో ఇంకా దీని కంప్లీట్ రివ్యూ మాట్లాడుకున్న కొత్త యూజర్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను రెగ్యులర్లీ చెప్పేది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ ఒక సబ్స్క్రైబ్ అని చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేసుకొని నేను చేసే ప్రతి వీడియోని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ క్విక్గా నా వీడియోస్ మీరు బాగా వాచ్ చేయొచ్చు కూడా. సో ఇంకా కంప్లీట్లీ చూసుకున్నట్లయితే ఈ మూవీలో అయితే క్లీన్ అండ్ కట్గా అయితే మనకి మూవీ టీమ్ అయితే తన స్టోరీని ఏదైతే ఉందో చెప్పడం అయితే జరిగింది. అండ్ ఒక విలేజ్ ఉంది. అండ్ ఆ విలేజ్ లో మనకి ఒక పోలీస్ బాయ్ ఉన్నాడు. ఇంకా బాయ్ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే భయ ఆ కంట్రీ క్యారెక్టర్ అనుకోండి. సో కంప్లీట్లీ నెక్స్ట్ లెవెల్ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ అయితే మనకి ఎస్జే సూర్య గారు అయితే పోర్ట్రే చేయబోతున్నారు. సో ఆ యొక్క కన్నింగ్నెస్ కానివ్వండి, ఆ ఇచ్చే ఎమోషన్స్ కానివ్వండి, చూపించే విజువల్స్ కానివ్వండి, సో ఆ లెవెల్లో అయితే ఉన్నాయి. సో అలాగే ఇంకొక ఊరు ఉంది. ఆ ఊర్లో ఒక హీరో ఉన్నాడు. తను ఏంటంటే తనకు కోపం వచ్చిందంటే తన కోపం తెప్పించిన పని ఏదైతే ఉంటుందో నోట్ బుక్ లో నోట్ చేసుకుని మరీ క్లియర్ చేసేసుకుంటా ఉంటాడు. సో ఇంతకీ ఈ ఇక్కడికున్న ఎస్ఐకి అండ్ అలాగే అక్కడున్న హీరోకి మధ్యలో లింక్ ఎలా ఏర్పడుతుంది, సో అతను ఇక్కడికి ఎందుకు వస్తాడు, వీళ్ళ సమస్యని తన మీద ఎందుకు వేసుకుంటాడు, అండ్ అలాగే ఎలా సాల్వ్ చేస్తాడు అనే కంప్లీట్ స్టోరీ అనేది మనకి సరిపోదా శనివారం అనే కాన్సెప్ట్ అనేది రన్ అవుతుంది. సో సరిపోదా శనివారం అంటే నేను కంప్లీట్లీ ఏదో సైంటిఫిక్ గా ఉంటుంది, లేదంటే ఏదైనా థ్రిల్లింగ్నెస్ లో ఉంటుంది అనుకున్నాను. సో కంప్లీట్లీ మన హీరో శనివారమే మనుషుల్ని చంపుతాడంట. సో ట్రైలర్ లో కూడా ఒక వర్డ్ మెన్షన్ చేయడం ఉంది, శనివారం మాత్రమే చంపుతున్నాడు కూడా అని చెప్పి. సో కంప్లీట్లీ దాని వల్ల ఏమన్నా మూవీ టైటిల్ పెట్టారో లేదంటే ఇంకా ఏమన్నా స్పెషల్నెస్ అనేది మూవీలో యాడ్ అవుతుందో. సో నాని గారు చెప్పారు మనకి ప్రెస్ మీట్ లో కూడా డైలాగ్స్ కన్నా యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువ ఉంటాయని చెప్పి. అండ్ అలాగే చెప్పినట్టే మనకి ఆన్ స్క్రీన్స్ మీద యాక్షన్ సీక్వెన్స్ అనేది సూపర్ ఉండబోతున్నాయి. నాని గారిని ఈ రీతిలో ఫైట్ చేయడం అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ మూవీలో కన్నా. ప్రీవియస్ మూవీస్ తో కంపేర్ చేస్తే ఈ రకంగా ఫైట్ చేయడం అనేది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. సో ఇంకా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే నాని గారు అయితే ఇచ్చేసారు. ఇంకా హీరోయిన్ గారి క్యారెక్టర్ అంత బాగా ఎలివేషన్ తో మనకి ట్రైలర్ లో చూపించలేదు. మేబీ మూవీలో అయితే మంచి హీరోలే ఇచ్చినట్టున్నారు, కానిస్టేబుల్ హీరో ఇచ్చినట్టున్నారు. సో మేబీ మనకి మెయిన్ కీ పాయింట్స్ కూడా మనకి హీరోయిన్ కూడా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ అనేవి హై ఉన్నాయి. ఇంకా ఓల్డ్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మంచి మంచి క్యారెక్టర్స్ తో మనకి మళ్ళీ ఒక మూవీలో కనిపిపోతున్నారు. అండ్ క్లీన్ కట్ గా అయితే మూవీ ట్రైలర్ అయితే ఉంది. ఇంకా క్లీన్ కట్ గా అయితే మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అయితే ఉంది. సో ఇంక ఈ మూవీస్ ఎప్పుడు భయ ఇంకా ఓకే ట్రైలర్ వచ్చేసింది, మనం చూసేసాం. ట్రైలర్ కూడా ఇంకా ఆన్ స్క్రీన్స్ మీద ఎప్పుడు రిలీజ్ అంటే August 29th మనకి ఇండియన్ స్క్రీన్స్ మీద అయితే మనకి సరిపోదా శనివారం మూవీ అనేది ఆన్ స్క్రీన్స్ మీద పడిపోతుంది. సో ఈ కంప్లీట్ రివ్యూ అనేది మీరు చూసిన తర్వాత మీరు ఏమనుకుంటారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్. అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఒక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన్న బెల్ ఐకాన్ని టింగ్ మన ఆల్ మీద ట్యాప్ చేసుకున్నట్లయితే నేను చేసే ఫర్దర్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో దిస్ ద వీడియో గైస్, అండ్ టేక్ కేర్ అగైన్. Bye bye.